హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ ఓట్స్ తోటి ఇన్‌స్టంట్‌గా అప్పటికప్పుడు 10 నిమిషాలలో చాలా సాఫ్ట్‌గా, టేస్టీగా ఉండే ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకోండి. అందులో నేను 1 కప్పు ఓట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఫ్లేమ్ సిమ్‌లో పెట్టుకొని దీన్ని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి. బాగా కలర్ మారేదాకా అవసరం లేదండి. జస్ట్ 3 మినిట్స్ మనము ఇలా అటు ఇటు కదిలిస్తూ వేయించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను 3 మినిట్స్ వేయించేసాను. ఇప్పుడు దీన్ని నేను ఒక ప్లేట్‌లోకి తీసుకుంటున్నాను. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. నెక్స్ట్ ఇదే ప్యాన్‌లో అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి, ఉప్మా రవ్వ. దీన్ని కూడా ఫ్లేమ్ సిమ్‌లోనే పెట్టుకొని ఇలా కదిలిస్తూ అటు ఇటు వేయించుకోవాలి. ఇలా కదిలించకపోతే మనకి అడుగుదంతా కూడా ఎక్కువ కలర్ మారిపోతుంది. సో దీన్ని మనం 5 నిమిషాలు వేయించుకుందామండి. లైట్‌గా మనకి వేగుతున్న వాసన వస్తుంది. ఇది కూడా అంతే, మరీ కలర్ చేంజ్ అయ్యేదాకా అవసరం లేదు. మనకి కొంచెం అలా వాసన వస్తే సరిపోతుంది. ఇక్కడ 5 మినిట్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇక్కడ ఓట్స్ మనకి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనము ఓట్స్‌ని గ్రైండ్ చేసుకుందాము. మరి మెత్తగా పౌడర్‌లాగా కాకుండా కొంచెం బరక బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, అరకప్పు బొంబాయి రవ్వ, దాన్ని తీసుకున్నానండి. దీనికి ఒక అరకప్పు పెరుగుని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందాక మనం మిక్సీ వేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ని వేసుకుంటున్నాను. ఈ 3 వేసుకొని మిక్స్ చేసుకోండి. మనం తీసుకున్న పెరుగు క్వాంటిటీ ఇది మిక్స్ అవ్వటానికి మనకి సరిపోదు కాబట్టి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ పిండి మనకి ఎలా ఉంటుందో ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను అరకప్పు వాటర్ యాడ్ చేశానండి. వాటర్ వేసుకొని మనకి సరిపడినంత వాటర్ అవసరాన్ని బట్టి చూసుకొని వేసుకొని ఇడ్లీ పిండిలాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనకి ఇదంతా కూడా రవ్వ, ఓట్స్ చక్కగా నానిపోతాయి. ఇది నానేలోపు పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని పోపు కరట పెట్టి అందులో 1 స్పూను ఆయిలు, అర స్పూను మినపగుండ్లు, అర స్పూను పచ్చిశనగపప్పు, అర స్పూను ఆవాలు వేసుకున్నాను. ఈ పోపు మనకి లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నేను కొంచెం జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి కూడా మనకి వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లాన్ని బాగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా చిన్న పీసెస్ లాగా చేసి యాడ్ చేసుకున్నాను. వీటితో పాటుగా కొంచెం కరివేపాకు, అలాగే క్యారెట్ని కూడా సన్నగా తురిమి తీసుకున్నానండి. ఇది కూడా 1 స్పూన్ వరకు తీసుకున్నాను. ఇక వెజిటబుల్స్ మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. అన్నీ సన్నగా కట్ చేసి వేసుకుంటే బాగుంటాయి. బీన్స్ని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. ఇవి వేసుకొని క్యారెట్ మనకి పోయేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో నేను చిటికెడు పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మనకి క్యారెట్ కూడా కొంచెం మనకి లైట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పోపు మనకి వేగేలోపు మనం ఇందాక నానబెట్టి పెట్టుకున్నాం కదా ఓట్స్ ఇంకా రవ్వ మిక్స్చర్, ఇదంతా కూడా మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. ఆ పెరుగును కూడా అది అబ్జార్బ్ చేసుకొని కొంచెం తిక్కుగా అవుతుంది. ఇప్పుడు ఇందులో అవసరాన్ని బట్టి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇందాక మనం ఇడ్లీ పిండిలా కలుపుకున్నాం కదండి, అలా కలిపి పెట్టుకోవాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నేను ఇందాక మనం పోపు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. ఇందాక నేను సాల్ట్ ఏమి వేయలేదండి. సాల్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాను. ఇప్పుడు టేస్ట్‌కు సరిపడినట్లు సాల్ట్ వేసుకోండి. అలాగే ఇడ్లీలు మనకి చక్కగా ఫ్లఫీగా పొంగి రావడం కోసం ఇందులో అర స్పూను వంట సోడా వేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్లు కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోండి. మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయినట్లేనండి. ఇప్పుడు మనం వీటిని ప్లేట్స్‌లోకి ఫిల్ చేసుకుందాము. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి లైట్గా ఆయిల్ అప్లై చేస్తున్నానండి. ఇలా ఆయిల్ రాయటం వల్ల తర్వాత ఇడ్లీలు మనం తీసుకునేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తాయి. మరి ఎక్కువగా రాయకండి, చాలా లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పుల్ని నేను ఈ ప్లేట్స్లో అడుగు భాగంలో పెట్టించాను. తర్వాత మనకి తీసినప్పుడు అవి పైకి కనిపిస్తూ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుందని ఇలా పెట్టించాను. ఇప్పుడు ఈ ప్లేట్స్కి పిండితోటి ఫిల్ చేసేస్తున్నాను.
ఇలా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో 1.5 గ్లాసు వాటర్ వేసుకోండి. అవి మరుగుతూ ఉన్నప్పుడు ఇలా ఈ ప్లేట్స్ ఒకదాని మీద ఒకటి పై ప్లేట్ పెట్టేటప్పుడు కొంచెం ఇలా పక్కకు తిప్పి పెడితే ఇడ్లీలు పొంగినప్పుడు ఒకదానికొకటి ప్రెస్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కరెక్ట్‌గా 10 మినిట్స్ ఆవిరికి ఉడికించుకోవాలి. ఇడ్లీ రెడీ అయిందో లేదో చూడటం కోసం 10 నిమిషాల తర్వాత చేతికి కొంచెం తడి అప్లై చేసి పైన అలా ప్రెస్ చేసి చూసినట్లయితే మన చేతికి ఏమీ అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. ఓట్స్ తోటి చాలా ఈజీగా, ఇన్స్టెంట్‌గా, హెల్తీగా మనం ఇడ్లీలు ప్రిపేర్ చేసుకున్నాం. ఇడ్లీలు కూడా మనకి చక్కగా చాలా సాఫ్ట్‌గా చాలా బాగా వస్తాయండి. చాలా క్విక్‌గా చేసుకోవచ్చు. ఓట్స్ తోటి ఏదైనా డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకున్నప్పుడు ఇలా ఓట్స్ ఇడ్లీలని ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.